హలో ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి మీ ఈమెయిల్‌కి ఏ నంబర్ అయితే యాడ్ అయ్యి ఉందో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీమెయిల్ ఓపెన్ చేయండి. జీమెయిల్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పర్సనల్ ఇన్ఫో అని ఒక ఆప్షన్ డిస్‌ప్లే అవుతది. ఆప్షన్ క్లిక్ చేయండి. పర్సనల్ ఇన్ఫో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు బేసిక్ ఇన్ఫో ఉంటది. అక్కడ ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు మీరు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంటది. అక్కడ మీకు మీ ఈమెయిల్‌కి ఏ నంబర్ అయితే లింక్ అయ్యి ఉందో అక్కడ చూపిస్తది. మీకు తెలియని నంబర్ ఏమన్నా ఉంటే సింపుల్‌గా ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. నేనైతే ఫోన్ నంబర్ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. నాకైతే 2 నంబర్స్ లింక్ ఉన్నాయి. దాంట్లో ఒక నంబర్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అక్కడ 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా! డిలీట్ అండ్ ఎడిట్. ఆ ఎడిట్ సింబల్ నొక్కండి. ఎడిట్ సింబల్ నొక్కిన తర్వాత అప్డేట్ నంబర్ అని ఉంటది. అది క్లిక్ చేసి మీరు నంబర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. అలాగే మీరు మీ ఈమెయిల్‌కి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలంటే మీకు అక్కడ సెక్యూరిటీ ఆప్షన్ డిస్‌ప్లే అవుతది. ఆ సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేయండి. సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ అని కనిపిస్తది. అది క్లిక్ చేయండి. నాకైతే 2 స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్‌లో ఉంది కాబట్టి నాకు టర్న్ ఆఫ్ అని చూపిస్తుంది. మీకైతే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్‌లో లేపోతే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్‌లో లేపోతే అక్కడ టర్న్ ఆన్ అని ఉంటది. అది క్లిక్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. అలాగే మీ డేటాను కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీకు చూపిస్తాను చూడండి. నేను బ్యాక్‌కొస్తున్నాను. అక్కడ డేటా అండ్ ప్రైవసీ అని ఉంది కదా ఆప్షన్. ఆ డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే హిస్టరీ సెట్టింగ్స్ అని ఉంటది. దాంట్లో వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అండ్ లొకేషన్ హిస్టరీ, యూట్యూబ్ హిస్టరీ అంతా ఉంటది. ఓకే. బాయ్.